ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని డిమాండ్లు పరిష్కారం చేయాలంటే ఒకటి ఇప్పుడు జేఏసీకి సంబంధించినటువంటి నేతలు ఇచ్చినటువంటి డిమాండ్లలో 12 డిమాండ్లు ఏవైతే ఆర్థిక పరమైనటువంటి డిమాండ్లు ఉన్నాయో మిగతా డిమాండ్లు కూడా ఉన్నాయో ఆ డిమాండ్లకు అన్నిటికి కూడా ఇవాళ 5 డిఏలు అంటే దాదాపుగా 15-16% సంబంధించినటువంటి డిఏ పర్సెంటేజ్ పెరగాల్సినటువంటి అవసరం. అట్లాగే పిఆర్సీ జూలై 23 నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం 5% ఇంటీరియం ఇచ్చింది. ఇప్పుడు 51% ఫిట్మెంట్ ను ఉద్యోగ సంఘాలు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాయి. అది వైస్ వర్సా ఎంత రికమెండేషన్ వస్తుంది, దాని మీద ఎంత బార్గెనింగ్ అయితే. సార్ ఇప్పుడు పిఆర్సీ గురించి మాట్లాడే పరిస్థితుందా? అదే అట్లా మాట్లాడకుండా చేసే పరిస్థితి వచ్చింది. డిఏలే దిక్కు లేదంటే ఇంకా పిఆర్సీ సార్ అంటే నేను పిఆర్సీ హక్కు 2 సంవత్సరాల క్రితం రావాలి, కానీ ఆర్థిక పరిస్థితి డిఏలే ఇవ్వని పరిస్థితి పిఆర్సీ గురించి కేబినెట్ లో చర్చ లేదు కదా, ఎజెండా లేదు. నేను లేకుండా వస్తుంది. నేను ఏమో అందుకే అంటున్నా కదా, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అనేది ఏం లేదు, కానీ కనీసం డిఏ విషయాలలో రిటైర్మెంట్ ఉద్యోగులకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2తో పాటు మిగతా ఏది హెల్త్ కార్డ్ అనేటువంటిది అలా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఉద్యోగ సంఘాల అందరం కూడా అనేక సందర్భాల్లో కూర్చొని పెద్ద ఎత్తున డిస్కస్ చేసి కొలిక్కొచ్చి కొంత కంట్రిబ్యూషన్ ఉద్యోగ సంఘాల నుంచి వస్తుంది. అట్లాగే ప్రభుత్వం కూడా సేమ్ కంట్రిబ్యూషన్ ఇవ్వాలి, అది డిపాజిట్ చేయాలి. చేయడం వల్ల ఉద్యోగులకి సరైనటువంటి వైద్య చికిత్స అందుతుంది. దాన్ని మానిటరింగ్ చేయడానికి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలతో కలిపి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రపోజల్ కూడా పెండింగ్ లో ఉంది. కాబట్టి కనీసం ఈ 3-4 అంశాలైనా ఇప్పుడు వెంటనే పరిష్కారం చేయాల్సి. అట్లాగే సిపిఎస్ విషయంలో కూడా ఇలా సిపిఎస్ ఉద్యోగులు ఎక్కువైపోతా ఉన్నారు. రోజు సిపిఎస్ కు సంబంధించినటువంటి ఉద్యోగులు ఎక్కువ అవుతా ఉన్నారు. వాళ్లకు యూపీఎస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యూపీఎస్ స్కీమ్ లో కూడా చాలా నష్టాలనే వాళ్ళు భావిస్తా ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం సిపిఎస్ విధానం మీద కూడా ఒక ప్రకటన చేస్తామని చెప్పి మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం కాబట్టి దాని మీద కూడా ఒక కసరత్తు జరగాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ఇలా ఉద్యోగులందరూ కూడా భావిస్తారు. ఆర్థిక పరమైనటువంటి ముఖ్యంగా డిఏ, తర్వాత పెండింగ్ బిల్లులు, 3వది ఈ హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి సమస్యలు ఫస్ట్ ఇన్స్టెన్స్ లో పరిష్కారం అయితే మిగతా అంశాల మీద ఉద్యోగ సంఘాలు రెగ్యులర్ గా చర్చలు జరిపి కొంత వెసులుబాటుతో సమస్యలు పరిష్కరించుకోవచ్చు అనేటువంటిది నాకున్నటువంటి అవగాహన. లచ్చిరెడ్డి గారు ఉన్నారా? లచ్చిరెడ్డి గారు చెప్పండి. లచ్చిరెడ్డి గారు, పిఆర్సీ పరిస్థితి ఏంది? సరే డిఎల్ దగ్గరే ఉన్నాం కానీ 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు సరే మీరు బీఆర్ఎస్ అనొచ్చు, కానీ బీఆర్ఎస్ సరిగ్గా చేయనందుకే కదా కాంగ్రెస్ గెలిపించింది. హలో భరత్ గారు, పిఆర్సీ గురించి అడుగుతున్నారు దేవి ప్రసాద్ గారు. హలో, ఇప్పుడు సైమల్టేనియస్ ఇప్పుడు మాట్లాడింది అంతా కూడా అదే కదండి భరత్ గారు. ఇప్పుడు పిఆర్సీ రావాలన్నా, తర్వాత మనకి డిఎల్ రావాలన్నా ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు రావాలని అనుకున్నాం. దానికి తగ్గట్టు మనం మార్పులు రావడానికి సూచనలు చేసినాం అని చెప్పినాం. దానికి ప్రభుత్వం కూడా ఆలోచనలు ఉన్నది. రాబోయే 6 నెలల్లో ప్రభుత్వ ఉద్యోగులకి కావలసిన డిఎల్ కావచ్చు, పిఆర్సీ కావచ్చు చేస్తుంది అనేది సూటిగా చెప్తుంది. ఖచ్చితంగా 6 నెలల్లో పిఆర్సీ అవార్డు చేయొచ్చు, పిఆర్సీ ఇవ్వచ్చు. 6 నెలల్లో పిఆర్సీ రిపోర్ట్ వస్తుంది, పిఆర్సీ అమల్లో కూడా వస్తుందండి. సార్ ఇక రిపోర్ట్ ఏముంది సార్, గవర్నమెంట్ ఎప్పుడంటే అప్పుడు రిపోర్ట్ ఇస్తారు అంతేనా? దానిలో ఉంది. పిఆర్సీ వేసి కూడా 2 సంవత్సరాలు అయింది. కన్సల్టేషన్ తర్వాత కూడా చాలా రోజులు ఆపొచ్చు, రాగానే ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ కదా. అవును, పిఆర్సీ రిపోర్ట్ గవర్నమెంట్ ఎప్పుడంటే అప్పుడు ఇస్తారు అంతే, మీకు తెలియదు ఏముంది అది. భరత్ గారు నాకు ఒక నిమిషం ఇస్తారా? నాకు చెప్పండి. ఇప్పుడు మెయిన్ గా నిరుద్యోగ వృత్తి అనేది నేను క్యాల్కులేట్ చేశానండి. అఫీషియల్ గా సుమారు 8 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు మన స్టేట్ లో. వాళ్ళకి 3,000 చొప్పున ఇచ్చేస్తే సంవత్సరానికి 5,000 కోట్లు. ఒక 3 లక్షల కోట్ల బడ్జెట్ మన స్టేట్ కున్న 3 లక్షల కోట్ల బడ్జెట్ లో 5,000 పర్ ఇయర్ ఇస్ పీనట్స్. సో తప్పకుండా వాళ్ళకి ఇవ్వాలా. ఇట్స్ మ్యాండేట్, ఇట్స్ ప్రభుత్వ కనీస బాధ్యత. ఓకే, పీనట్స్ అంటే మరి ఎందుకు ఇవ్వట్లేదు అట్లా? అంటే
ఒకవైపు ఏమో రైతులకు 2 లక్షల రుణమాఫాలు చేస్తున్నారు, రుణమాఫీ. దానికి ఎందుకు అడగడం లేదు. కానీ ఒక రైతుకి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నప్పుడు ఒక 3,000 4,000 ఒక నిరుద్యోగానికి ఇవ్వడం ఏముందని సమస్య? అది సంకల్పం ఉండాలి, నిజాయితీ ఉండాలి, సమానంగా అందరినీ కూడా సమానంగా ఆదుకునే 3,000-4,000 కోట్లు ఏం అవుద్దా? సంవత్సర భారం చాలా ఎక్కువ అవుద్ది కదా. కాదు నేను క్యాల్కులేట్ చేశాను. నేను మీరే చెప్పాలి, ఏలూరు శ్రీనివాసరావు గారు, లచ్చిరెడ్డి గారు చెప్పాలి. 8 లక్షలు ఇంటూ నెలకు 3,000 ఇంటూ ఒక 6 సంవత్సరాలు అది కౌంట్ ఇవ్వటం తప్పే లేదు, ఇవ్వాలి. నిరుద్యోగ బుద్ధి ఇవ్వడంలో ఉద్యోగులు మేము వ్యతిరేకించం. కానీ బడ్జెట్ సార్ చెప్పినట్టుగా నిరుద్యోగులు 8 లక్షల మంది ఉన్నారా? అది మా చాలా వెళ్తారు సార్. గారు నిరుద్యోగి అంటే ఫస్ట్ డెఫినేషన్ ఇంపార్టెంట్. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఇప్పుడు మీరు నాకు అప్పర్ ఏజ్ 20 ఎంతమంది నిరుద్యోగులు బయటకు వస్తారు అనేది సంవత్సరానికి 20 నుంచి 40 సంవత్సరాల మధ్య ఈజీగా 20 లక్షల మంది వెళ్తారు. సంవత్సరానికి 3 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. సంవత్సరానికి మంది గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. అయిన వాళ్ళు ఏ క్రైటీరియాలు ఎంత మందిని తీసుకుంటే మనం అవుతుందో ఒక్కసారి దాన్ని మనం ఒక డెఫినేషన్ తీసుకొని ముందుకెళ్తే అది సార్ చెప్పినట్టు ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మార్గాలు వస్తే ఆటోమేటిక్ గా ఇంప్లిమెంటేషన్ ఈజీ అవుతుందని నేను అనుకుంటున్నా. లచ్చిరెడ్డి గారు, ఇప్పుడు చర్చ నడుస్తుంటే చాలా కామెంట్స్ పెడుతున్నారు. ఎంప్లాయీస్ భరత్ గారు ఎంప్లాయీస్ యూనియన్ ఫెయిల్యూర్ అని పెడుతున్నారు. ఎందుకు ఉద్యోగులు ఎంప్లాయీస్ యూనియన్స్ ఎప్పుడు కూడా డెఫినెట్లీ భరత్ గారు ఫెయిలే కదా. ఇప్పుడు ఫెయిల్ అంటే గుర్తుపెట్టు, ఎవరైనా ఏ వర్గమైనా ఏ నాయకత్వం వహించేటప్పుడైనా ఫెయిలే అంటారు. కానీ దాన్ని ఒక తెలివిగా లాబింగ్ గా మార్గంలో ప్రభుత్వాన్ని మన సూచనలు సలహాలు ఇస్తూ ఖచ్చితంగా ఉద్యోగస్తులకు మేలు చేసే విధంగా ముందుకు తీసుకెళ్లటమే యూనియన్ నాయకులది. పడతాయి, పడకుండా ఎందుకుంటే అన్ని పార్టీ నాయకులకు కూడా పడతాయి. సంఘాలు నడిపేటప్పుడు ఇవన్నీ ఉండకుండా ఉంటాయా? ప్రాథమిక సభ్యులుగా ఉద్యోగులకైనా, ఉపాధ్యాయులైనా, కార్మికులైనా, గెజిట్ అధికారులైనా, పెన్షన్ అధికారులైనా రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి రావాల్సిన హక్కు. దానికోసమే ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, నాయకులు ఎన్నుకున్నారు. కంపల్సరీ ప్రాథమిక సభ్యులకి 5 DAలు రావాల్సిందే, PRCలో 51 ఫిట్మెంట్ ఉండాల్సిందే, హెల్త్ కార్డులు ఎమ్మటే ఇష్యూ చేయాల్సిందే, పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాల్సిందే, నాన్ ఫైనాన్స్ డిమాండ్స్ అన్ని కూడా జాయిన్ 25 సంవత్సరాలు అన్ని రంగాలని వదిలిపెట్టి ఒక 10 నుంచి 20 లక్షల మంది నిరుద్యోగుల మధ్యన పోరాడి వాళ్ళ స్కిల్ తోటి కాంపిటేటివ్ లో బయటకు వచ్చి మిగతా అన్ని సెక్టార్లు వదిలిపెట్టి పూర్తిగా గవర్నమెంట్ సబార్డినేట్ గా పనిచేస్తుంటారు మన ప్రాథమిక సభ్యులు. పొద్దుగా లేస్తే అటు రాజకీయ నాయకులకు నమస్తే పెట్టుకుంటూ, పబ్లిక్ రిప్రజెంటేటివ్కి దండాలు పెట్టుకుంటూ, ప్రజలతో మంచిగా ఉంటూ వాళ్ళ జీవితమే పూర్తిగా ఆఫీస్ అవుతుంది. వాళ్ళ సగం జీవితం కాదు, 2/3 జీవితం ఆఫీస్కే ఉంటది. వాళ్ళ రైట్స్ అవి, వాళ్ళ కోసం మేము పోరాడాల్సిందే. మేము పోరాడకపోతే వాళ్ళ అసంతృప్తి గ్యారంటీగా ఉంటుంది. ఇప్పుడు ఇన్ని సమస్యలు 47 మెయిన్ డిమాండ్స్ ఉన్నాయి, 217 ఫర్దర్ డిమాండ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా చిన్న చిన్న డిమాండ్స్ గత 10-15 సంవత్సరాల నుంచి ఉన్న డిమాండ్స్ అన్ని మా ప్రాథమిక సభ్యులు అసంతృప్తి ఉండడం అనేది సహజం. అది చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకు అంటాం, మీరు ఫైట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడైతే ఉద్యోగ సంఘాలు ఫెయిల్యూర్, 5 DAలు ఎట్టొస్తాయి, 5 DAలకు రావాల్సిన 5,000 కోట్లు ఉన్నాయా అని ఒక పక్క అడుగుతున్నారు. పక్క కట్ అయింది సార్, కట్ అయింది శ్రీనివాస్. మరో పక్క ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, బిఎన్ రావు గారు పెద్ద మనుషులు విశ్లేషకులు పిలిపించారు ఎంప్లాయీస్ కి. ఇప్పుడు ఏంటి నిరుద్యోగులు ఇట్లా వన్ సైడ్ మా 13,50,000 మంది మేము ప్రజల్లో భాగమే, మేము సిటిజన్స్మే, మేము ఓటర్స్మే, మేము కూడా విశ్లేషించగలం, మేము కూడా మాట్లాడగలం. మా కుటుంబాలన్నీ మీడియాలో కూడా ఉన్నాయి మీలాగా. మా సమస్యలు మాకున్నాయి. మేము ఇందాక లచ్చిరెడ్డి గారు చెప్పినట్టు, లచ్చన్న చెప్పినట్టు మేము ఒకేసారి గవర్నమెంట్ యుద్ధం చేయడానికి మేము ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వానికి అనుబంధంగా సబార్డినేట్ గా ఉంటూనే మా హక్కులు రాయితీల విషయంలో రాజీ లేకుండా పోరాడతాం. వాటిని బరాబరు సాధించుకుంటాం. మాకు విశ్వాసం ఉంది. ఇస్తారని ఇవ్వకపోతే ఏం చేయాలో కూడా మాకు తెలంగాణని సాధించుకునే దాంట్లో ముందు భాగంలో ఉన్న ఉద్యమంలో ఇది పెద్ద కష్టం కాదు. మాకు వ్యూహాలు
ఎత్తుగడలు ఎట్లా కార్యాచరణ చేయాలి అని మాకు తెలుసు. కానీ మా ప్రాథమిక సభ్యులకి ఇవన్నీ అవసరం లేదు కదా. వాళ్ళు మమ్మల్ని నాయకులుగా గుర్తించారు కాబట్టి చేయాల్సిన బాధ్యత మాకు ఉంటది. కంపల్సరీ ఆ సందర్భంలో విమర్శించిన విమర్శలు అనేది మనము తీసుకోవాలి, స్వీకరించాలి. విమర్శలతో పాటు వాళ్ళకి ఫలాలు కూడా ఎట్లా అందాలో కూడా మార్గాలను మనం అన్వేషిస్తున్నాం. రెండోది భరత్ గారు, మనం అద్భుతంగా ప్రభుత్వం మంచి చేసింది చెడు చేసిన ఉద్యోగస్తులకు ఒక్క విషయం మనం ఆలోచించాలి. ఎందుకంటే నిరుద్యోగులకు కూడా మంచి జరిగింది. మా డిపార్ట్మెంట్ తీసుకోండి మీరు, 11,000 ఉద్యోగాలు కొత్తగా క్రియేట్ చేయబడ్డాయి. ఈ రోజు 11,000 ఉద్యోగాలు నిరుద్యోగులకు రాబోతున్నాయి. ఒకటి గ్రామ రెవెన్యూ అధికారి 11,000 మంది ఉద్యోగాలు వస్తున్నాయంటే ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్టే లెక్క. నిరుద్యోగులకు, మీరు ఇందాక నిరుద్యోగుల గురించి మాట్లాడిన విధానానికి వచ్చినప్పుడు, రెండోది ప్రభుత్వము చాలా మార్గాలని ఒక స్నేహపూర్వకంగా మా నుంచి సలహాలు తీసుకుంటుంది. ఎందుకంటే మీరు అన్నారు ఇందాక, ప్రభుత్వము మళ్ళా మీరు ప్రభుత్వానికి ఏం సూచనలు చేస్తున్నారు, ఏ రకంగా ముందుకెళ్తే అనే దాంట్లో ఇప్పుడు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఈహెచ్ఎస్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేస్తే హెల్త్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఎంప్లాయీస్ నుంచే మేము కాంట్రిబ్యూషన్ వేస్తా అన్నాం. అంటే ప్రభుత్వం ఈ రోజు ఇవ్వబోయే ప్రకటనలో కూడా అదొక ఉండబోతుందని మేము అనుకుంటున్నాం. రెండోది చాలా మంచిది, ఇక్కడ మీరు మాట్లాడాలి. ఎందుకంటే రెండోది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ విషయంలో కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోబోతుంది. ఎందుకంటే దాదాపుగా 3 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి మార్గం అయింది. ఎందుకంటే ఏజెన్సీలకు పోతున్న డబ్బుల్ని అరికట్టి వాళ్ళకే ఎక్కువ వేతనాలు ఇవ్వాలనే మార్గంలో కూడా ప్రభుత్వం పోతుంది. కాబట్టి వాళ్ళ కుటుంబాలు కూడా 3 లక్షల కుటుంబాలకి, ఈ 13 లక్షల కుటుంబాలకి ఈహెచ్ఎస్ రూపంలో మార్గానికి ఒక అన్వేషణ రూపవుతుంది. అంటే ఉద్యోగస్తులకి 1 by 1 ఒకటి చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఖచ్చితంగా మిగతావన్నీ కూడా ఒత్తిడి ఖచ్చితంగా ఉంటది ప్రభుత్వం మీద, ఒత్తిడి పెంచుతాం. ఖచ్చితంగా వాళ్ళకి ఆదాయ మార్గాలు వచ్చే రకంగా చూస్తాం. కాబట్టి ఏదేమైనా కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూనే ముందుకెళ్లేటట్టు ఉద్యోగ